జై శ్రీకృష్ణ అండి అందరికీ. ముందుగా మనము గీతా ఒలింపియాడ్ 2025లో భాగంగా గో సేవ అనే ఒక వీడియోని అప్లోడ్ చేయడానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నామండి. దానిలో భాగంగా రథసప్తమి, అది నా జన్మదినం కనుక నేను గోశాలకు వెళ్ళి కొంచెం సేపు ఆ గోవులతో కాలం గడపాలి అనుకుని నిర్ణయించుకుని అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళినప్పుడు అసలు గోవు మనకి భారతీయ సంస్కృతిలో విశిష్టమైన జంతువు ఏది అంటే గోవు. అందులో ముక్కోటి దేవతలు ఒక్క గోవులోనే ఉన్నారు అనేది మనందరం అనుకుని తెలుసుకుని ఆహ్, పూజించే జంతువు ఆవు అండి. ఈ ప్రపంచంలో గోవు శరీరం అత్యంత ఆరోగ్యకరమైనది, పవిత్రమైనది. వేదకాలం నుండి కూడా గోవుని మనము భూలోకంలో కామధేనువుగా కూడా పూజించడం జరుగుతోందండి. గా గోవు మనకి వైజ్ఞానికంగా కూడా, అంటే ఆవు నెయ్యి గాని, పేడ గాని, గోమూత్రం గాని, ఆవు పాలు గాని మనకెంతో ఉపయోగపడతాయి. ఈ గో ఇవ ఇవన్నీ కూడా ఆ గోవు మన నుంచి ఏమీ ఆశించకుండా మనకి గోమాత అంటే అమ్మలాగా ఇస్తున్నాయండి. మనకి దీంట్లో చెప్తారు కదండీ భగవద్గీతలో, కర్మ చేయడమే నీ వంతు, ఫలాన్ని ఆశించడం వదులుకున్నప్పుడు దాని ఫలితం తప్పనిసరిగా భగవంతుడు నీకు ఇస్తాడు అని. అలాగే గోవు అసలు ఏది ఆశించదండి మన నుంచి, మనకన్నీ ఇస్తూ ఉంది. సో అలాగే కాకుండా ఆర్థిక పరంగా కూడా గోవు మనకి ఎంతో విశిష్టమైనదండి. ఎంతో మన భారతీయ సంస్కృతిలో గోవు ఎంతో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంది. సో అలాంటి గోవులు ఒక 100 దాకా ఉన్న శాలని సందర్శించడం జరిగిందండి. నాకెంతో ప్రశాంతత చేకూరింది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆవుని పూజించడము, ఆవుకి ఏదైనా తినిపించడం, దీంట్లోనే ఒక గంటన్నర నేను అక్కడ గడపడం జరిగింది. నాతో పాటు మీరు కూడా చూడ్డానికి వచ్చేసేయండి. ఇప్పుడు ప్రస్తుతం మనం గోశాలకు వెళ్ళిపోదాము, జాగ్రత్తగా చూసుకుందాము. గోశాలకు రీచ్ అయిపోయామండి. వచ్చేయండి నాతో పాటు. ఈ గోశాల పేరు గాయత్రి నాటి గోశాల, బెంగుళూరులో ఉంటుందండి. ఇది చారిటబుల్ ట్రస్ట్. దీన్ని నిర్వహిస్తున్న వారు నవీన్ నాయుడు గారండి. అలాగే నేను నుంచున్నాను, నా వెనకాలన్నది ట్రెవిస్ అని అంటారండి. గోవులకి ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోతే దాంట్లో నుంచోపెట్టి వెటర్నరీ డాక్టర్ వచ్చినప్పుడు వైద్యం అందించడం జరుగుతుంది. మా కొడుకు తెలిసింది కదా, అన్ని ఆవులు ఎదిగింది ఏమని తెలిసింది. అలా బోర్డు నుంచి లోపలికి వెళ్తే అక్కడ రకరకాల ఆవులు ఉన్నాయండి. ఒక ఆవుకి పసుపు కుంకుమ హారతి ఇచ్చి పూజ చేయడానికి పూల దండను పెట్టి అలంకరించి గోమాతని నేను సేవించుకోవడం జరిగిందండి. అందులో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే అక్కడ రకరకాల ఆవులు ఉన్నాయండి. ఒకటి పొంగనూరని, మైసూరని, ఒంగోలని, ఇలా రకరకాలు. అవి వాటి పొడుగు, ఎత్తు, లావు వీటిల్లో కూడా తేడాలు ఉన్నాయి. వాటి పాల దిగుబడిలో కూడా తేడాలు ఉన్నట్టు వాళ్ళు నిర్వాహకులు చెప్పడం జరిగిందండి. ರಥಸಪ್ತಮಿ ಒಳ್ಳೆ ದಿನ ಅಂತ.
ఇట్లా 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 పక్కన రా పక్కన రా పక్కన రా పక్కన రా. ముందు నుంచి మీరు గనక గమనించి ఉండినట్టయితే ఆ గోవుల మెడలో గంటలను కట్టడం జరిగిందండి. అవి వింటూ ఉంటే మనకే తన్మయత్వం కలిగింది. అలాగే గోవులు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయి. అవి కూడా చాలా మైల్డ్గా చక్కగా రెస్పాండ్ అవుతూ ఉంటాయి ఆ సంగీతాన్ని విని. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి అంటారు కదండి. అలాగే అక్కడ సౌండ్, ఆ శబ్దానికి, ఆ గంటల శబ్దానికి మనకే ఒక రకంగా మానసిక ఆనందము ఉల్లాసము కలగడం జరిగిందండి. అలాగే వాటికి కూడా ఎప్పుడో ఒకసారి పాటలు కానీ ఏదైనా వాయిద్యం కానీ వినిపించడం జరుగుతుంది అని చెప్పి అక్కడ నిర్వాహకులు చెప్పడం జరిగిందండి. ఆ గోవులను చూస్తే నాకు కూడా చాలా ఆనందం వచ్చింది. యాడికి ఆంటీ కట్టారు గడ్డ చూడు. ఏమీ లేదు, ఏమీ లేదు, ఏం లేదు, ఏం లేదు. ఓకే, అయిపోయింది. పట్ట అలాగే ఇంకో విషయం అండి, ఈ గోవులు పెద్దవైపోయి ఒట్టిపోయి పనికి రాకుండా అయిపోయినప్పుడు వాటిని వీధిలోకి వదిలేయడమో కషాయ వాళ్ళకు అందజేయడమో చేయకుండా మనము ఇలాంటి గోశాలలకు గనుక ఇస్తే ఇచ్చి మనం అంతో ఇంతో మనం కూడా మన వంతు ప్రకారము మన వంతు సాయంగా మనము కొంత మనీని వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంరక్షిస్తారు. దేశ భావితరాలకి మనకి ఈ గో సంపద అనేది అందించబడుతుందండి. ఈ గోసేవ చేయడం అనేది ఇలా నిర్వహించే వాళ్ళ ఒక్క బాధ్యతే కాదు, మనందరిపైన కూడా ఉంది ఇలాంటి బాధ్యతను తీసుకోవడం అనేది. ఇంకా అండి, నేను అబ్జర్వ్ చేసినంత వరకు నేను ఇంటి నుంచి ఆవులకు తినిపించాలి అని చెప్పి తోటకూర, అరటిపళ్ళు పట్టుకుని వెళ్ళానండి. అది ఆ టైం అనేది 11-12 టైంలో అవి ఆల్రెడీ ఫీడ్ తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయం. అప్పుడు నేను తీసుకెళ్ళి తోటకూర, బనానా అవి ఇస్తే కొన్ని గోవులు చక్కగా రెస్పాండ్ అయ్యి తీసుకోవడం జరిగిందండి. కొన్నేమో నిరాకరించడం జరిగిందంటే వాటి కడుపు నిండిపోయిందా లేదా, అది వాటికి పడుతుందా లేదా అనేది చూసుకుని మనం గోశాలలకు వెళ్ళినప్పుడు ఎంతవరకు తినిపించాలో, ఏవి ఇష్టపడతాయో వాటికి మాత్రమే పెట్టడం మంచిదండి. ఎందుకంటే అతిగా తినిపించి వాటి ఆరోగ్యాన్ని మనం పాడు చేయకూడదు. అలాగే నిర్వాహకులు చెప్పిన విధంగా, అంటే వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లో మనం వాటికి ఫీడ్ చేయడం చేస్తే వాటికి ఆరోగ్యానికి బాగుంటుందండి. మనం ఏమీ పట్టుకెళ్ళలేదు, ఏమీ పెట్టలేదు, సేవ ఏమీ చేసుకోలేదు అనే బాధ పడక్కర్లేదండి. అలాగే గోసేవలో అతి ముఖ్యమైనదండి శుచి, శుభ్రత అండి. అవి ఎప్పుడు పడితే అప్పుడు పేడని, మూత్రాన్ని విసర్జిస్తూ ఉంటే వాటి కోసమే వాళ్ళక్కడ 3-4 సేవ అందించే శ్రామికులని వాళ్ళు నియమించడం జరుగుతూ వస్తోందండి. ఎంతో శుభ్రంగా చేస్తున్నారు. అవన్నీ మనం చేసినా చేయకపోయినా
సేవ అంటే వాటికి స్నానం చేయించినప్పుడు వాళ్ళు స్నానం చేస్తూ ఉంటే మనం ఏదో అందించడమో ఏదో చేయొచ్చు. మనకి చేత కాకపోవచ్చండి, ఎందుకంటే మనం ఎప్పుడు వాటికి స్నానం చేయించి అవి అయి ఉండదు. ఒక ట్యూబ్తో నీళ్లు పట్టుకొని కొట్టడమో లేదా మనకు వస్తుంది అంటే పీచు పెట్టి వాటిని తొడవడమో చేయొచ్చండి. అలాగే వాళ్ళు కనుక అక్కడ కేర్ టేకర్స్ ఎవరున్నారో వాళ్ళకి మనం సాయం చేసినా అది సేవ కిందే వర్తిస్తుందండి. చక్కగా ఆ గోవ సేవ చేయడం అనేది ఎన్ని రకాలో ఉందండి. వాటిని క్లీన్గా ఉంచడం, వాటికి అవసరాలు ఏంటి అనేవి చూడడము, వాళ్ళకి అవసరమైనప్పుడు ఆల్రెడీ ఆ కేర్ టేకర్స్ మిషన్ పెట్టుకుని గడ్డిని అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసి దాంట్లో క్యాబేజీ, కీరా ఇలాంటివన్నీ అందించడం జరుగుతోందండి. అవన్నీ మనం తీసుకెళ్ళి ఇవ్వచ్చు సేవ అంటే. లేదా వాళ్ళు కట్ చేసి పెట్టినప్పుడు నేనైతే కొన్ని ఆవులకి తినిపించడం జరిగిందండి. అది నాకెంతో మనస్తృప్తిగా అనిపించింది. మళ్ళీ తోటకూర తేడానికి వెళ్తున్నాను. లేదు తింటావా లాస్ట్ తీసుకోమా, తీసుకో. ఎలా తినచ్చు బాగా ఏమో తిన్నది. తొట్టెలో వేసేసేది తింటాయి. నన్ను తోకతో దాసి ఒక్కసారి హారతి ఎక్కడ పెడితే తినలేదు. చిన్నది కదా ఎక్కువగా ఉంది, ఎక్కడైనా పాత మనప్పుడు తిన్నాను. ఏమో తినలేదు, నచ్చింటారు కదా తినేది. ఒక అన్నిటికీ ఆపేసింది అదే నేను మామూలుగా అడుగుతాను, ఎప్పుడు స్థాపించారండి? 15లో స్టార్టింగ్. ఎక్కడి నుంచి తెస్తారు మీరు గోవుల్ని? ఎలా స్టార్ట్ హౌస్ పోయి నెక్స్ట్ ఫ్రెండ్స్ వల్ల కాలేదు, మాకు మెయిన్ కాలేదు అంతా. మరి వీటికి ఏమైనా కొంచెం ఒంట్లో బాగలేదు అంటే డాక్టర్ మా నాన్నగారు వెటర్నరీ డాక్టర్, అందుకు నాకు బాగా తెలుసు అనమాట. చిన్నప్పుడు నేను 3వ క్లాస్లో ఉన్నప్పుడు సర్కస్ నుంచి వచ్చేది ఏనుగును క్యాండిల్. డెలివరీకి ఆవులు వస్తే కనుక డెలివరీ అయ్యింది, అయిన 5 నిమిషాలకి అది కూడా మొత్తం ఓపెన్ స్పేస్ అంతా చక్కగా కొంచెం ఉంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి పశువులు అవి చూద్దాం ఉంది. ఇక్కడ వెతికితే ఎక్కడ దొరకలేదు బెంగళూరులో. ఆన్లైన్లో చూస్తే మీకు దొరికింది. ఓకే, దీని అన్నిటికీ మెయింటైన్ చేయడానికి మనుషుల్ని మీరు హైర్ చేసుకుంటారు. పాలు తీయడం, పాలు మీరు పాలు తీసుకోలేదు, చూసుకుంటాము. పాలు ఎక్కడ డైరీ పంపిస్తారు? ఎక్కడ చూసుకుంటారు. నాటి ఆవు పాలు దగ్గర తీసుకుంటారు, దేశీయ ఆవు పాలు దగ్గర తీసుకుంటారు.
ఓకే, మీ పేరెంట్ కూర్చోండి. చక్కగా రన్ చేస్తున్నాడండి, మూడు పుణ్యం వస్తుంది. ఇంకా జాగ్రత్త అనిపించింది, ఇంకా జాస్తి పడుతుంది. ఓన్ ప్లేస్ కాదు ఇది. జాగ్రత్త జాగ్రత్త ఇంకా ఉంటే ఇంకా జాస్తి సో బెంగళూరులో ఇంత జాగా దొరికిందండి చెప్పలేదు. అయితే నేను వాటికి తినిపించే క్రమంలో వాటితో చిన్నగా మాట్లాడుతూ ఉంటే అవి రెస్పాండ్ అవుతున్నాయండి. చక్కగా ఇదిగో తిను అంటే తినడం, తల తిప్పడం, మనం పెట్టాలని మన దగ్గరికి రావడం, ఇమోషనల్గా అవి కొంచెము 2-3 సార్లు మనం కనుక వాటితో వెళ్తే అవి బాండింగ్ ఏర్పడే ఇది ఉందండి మనకి. సో నేనున్న గంటన్నరలో కూడా అలాగా అవి నన్ను గుర్తుపట్టడం, నేను ఫీడ్ చేస్తూ ఉంటే ఇష్టం ఉంటే అడగడం, దగ్గరికి వచ్చి వాటిని బిహేవియరు ఒక మనుషులు ఎలాగైతే చిన్న పాపలు ఎలాగైతే బిహేవ్ చేస్తారో అలాంటి బిహేవియరే నాకు ఆ యానిమల్స్లో కూడా నేను అబ్జర్వ్ చేసినంత వరకు కనపడిందండి. నిజంగా అండి, ఈ గోశాలలో ఉన్న గోవులన్నింటినీ చూస్తే భగవంతుడు మనకి 15వ అధ్యాయం అంటే పురుషోత్తమ యోగంలో చెప్పిన శ్లోకం నాకు గుర్తొస్తోందండి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే అండి, ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతి యందు స్థితములైన మనస్సును, ఇంద్రియాలను, శబ్దాది విషయాల ద్వారా తన వైపు ఆకర్షించును. అంటే ఈ గోవు ప్రాణులు అన్నిటిలో అంశ కూడా భగవంతుడే అని అనిపించిందండి.
తీసుకోవాలి, నువ్వే బాగా తింటు, పెట్టినంత తింటున్నా. ఇదే బాగుందా? కొన్ని అరటిపళ్ళు పెట్టచ్చు. ఎవ్వరి యందు అహింస కానీ క్రోధం కానీ నిలుపుకోకుండా ఉండడం విషయం అయితే ఈ గోవులను చూసి మనం చాలా నేర్చుకోవచ్చండి. ఇవి సాధు జంతువు, గోవు అనేది చాలా సాధు జంతువు అండి. నాకు ఇది కూడా మళ్ళీ 16వ అధ్యాయంలో శ్లోకం గుర్తొస్తోందండి. అహింసా సత్యమక్రోధస్త్యాగ శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్తవం హ్రీరచాపలం. అంటే అహింస మనోవాక్కాయముల ద్వారా ఎవ్వరిని ఏ విధంగానూ కష్టం కలిగించకుండా, సత్యం అంటే యథార్థమైన ప్రియమైన భాషణము, అక్రోధం తనకు అపకారం చేయువారిపై కూడా కోపం లేకుండా ఉండడం. ఇది చాలా కష్టమైన విషయం అండి. అయినా కూడా పాటిస్తే దాని నుంచి వచ్చే ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి. ఇంకా త్యాగం, కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట. అలాగే శాంతి, చిత్తచాంచల్యం లేకుండా ఉండడం. అపైశునం అంటే ఎవ్వరిని నిందింపకుండా ఉండడం. ఇది కూడా చాలా కష్టం అండి. మనము ఏదైనా 10 మాటలు మాట్లాడితే అందులో 7-8 మాటలు నిందతో కూడిన నిందాస్తుతియే ఉంటుందని నా ఉద్దేశం అండి. దాన్ని మార్చుకోగలిగితే ఉన్నంత హాయి ఇంకేదీ లేదు. ఇంకపోతే దయ, అన్ని ప్రాణుల ఎడ నిర్హేతుక కృప ఉండడం. అంటే అన్నిటినీ మరి చీమే, ఇది దోమే, నాకంటే చాలా చిన్నది అని టపాల్మని దాన్ని వేసి కొట్టడం అలాంటివి ఏవి చేయకుండా ఉండడం అనేది మనం చేయగలిగితే అంతకంటే ఇంకేమీ కావాల్సిందేమీ ఉండదండి. అలాగే అలోలుప్త్వం అంటే ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండా ఉండడం. మార్ధవం అంటే కోమలత్వం, శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనకాడుట, సిగ్గుపడుట. అచాపలం వ్యర్థ చేష్టలు చేయకుండా ఉండడం. శాస్త్ర విరుద్ధ కార్యాలంటే మనకి ఉపనిషత్తుల్లో చెప్పబడిన కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకుండా ఆ శాస్త్రం చెప్పిన కర్మలను మనం ఆచరిస్తూ ఉంటే అందులో ఇవన్నీ కూడా వస్తాయండి. అహింస, కరుణ, దయ, త్యాగం, సత్యం, చాంచల్యం లేకుండా శాంతిగా ఉండడం, అలోలుప్త్వము, ఇవన్నీ కూడా మనము ఆ శాస్త్ర విరుద్ధంగా కాకుండా శాస్త్ర ప్రకారం ఆచరించినట్టయితే
మనము శాస్త్రబద్ధంగా బతుకుతున్నందుకు గాను భగవంతుడి కృపని పొందడానికి తొందరగా మనందరికీ అవకాశం దొరుకుతుందని నాకు అనిపిస్తుందండి. డెలివరీ అయ్యేలాగా ఈ కావాలా నువ్వు వచ్చి అడుగుతున్నావా నన్ను బలా అలాగే నేను అక్కడ నిర్వాహకులతో మాట్లాడినప్పుడు ఎందుకు మీరు ఇలాగా గీతా సేవ వీడియో ఎందుకు తీసుకుంటున్నారు, సేవ చేయడం పర్వాలేదు అని అడిగితే మన గీతా పరివార్ ఒలింపియాడ్ గురించి చెప్పడం జరిగిందండి. గీత నేర్చుకోవడం వల్ల నాలో వచ్చిన మార్పులేంటి, మీరు కూడా నేర్చుకుంటే మీకు ఎలా ఉపయోగపడుతుంది, జీవితంలో లైఫ్ స్కిల్స్ని లైఫ్ని ఎలా లీడ్ చేస్తే బాగుంటుంది అనేది చెప్పడం జరిగిందండి. దానిని వాళ్ళందరూ ఎంతో రెస్పెక్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత నేను లింక్ షేర్ చేస్తే వాళ్ళందరూ కూడా మన గీతా పరివారంలోకి రావడం జరిగిందండి. తీసుకెళ్ళి కొంత గ్రూప్ ప్రిపేర్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచి అయినా అడగచ్చు, ఏ చాప్టర్ అయినా అడగచ్చు, మనం చెప్పగలగాలి నేర్చుకుని. అలా చెప్తే సర్టిఫికేట్ వస్తుంది, గోల్డ్ మెడల్ ఇస్తారు. గోల్డ్ మెడల్ వస్తే మనీ ప్రైజ్ కూడా ఎంతో ఉంటుంది. వీలైతే జాయిన్ అవ్వండి తప్పకుండా, ఎందుకంటే ఇంట్లోనే మనం గడప దాటి ఈ గోశాలని సందర్శించడం వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే అండి, మనం వాటి నుంచి పాలు తెల్లారులేస్తే ఎవరికైనా కాఫీ కానీ పాలు కానీ తాగకుండా పొద్దున్నే రోజు అనేది మొదలవ్వదండి. అలాగే మనం తీసుకుంటున్నప్పుడు వాటికి తిరిగి మనం ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోకుండా తిరిగి మనకి తోచింది, మనకి చేతనైనది ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నానండి. అలాగే నాకు ఎప్పటి నుంచో ఇంటి ముందుకు వచ్చే కుక్కలకి కొంచెం ఫీడ్ చేయడం, పక్షులకి నీళ్లు పెట్టడం, ఇలాంటివన్నీ నేను ఎప్పటి నుంచో చేస్తూ ఉంటాను. ఇంక నుంచి కూడా ఎప్పుడు కూడా ఇలా వేటికైనా అవసరపడుతున్నాయి, ఏవైనా మనం ఇవ్వగలము, మన చేతిలో ఉంది అంటే ఇవ్వాలనేది నేను నేర్చుకున్నానండి. అలాగే గోమాత చేసినట్టుగానే సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే కర్మ ఫలాపేక్ష లేకుండా నేను నా డ్యూటీ, కర్మ అనేది నా డ్యూటీ అన్నట్టుగా నేను చేయడానికి ఇష్టపడుతున్నానండి. ఇది నేను ఈ గోశాల సందర్శించడం వల్ల నేర్చుకున్న మోరల్ అండి. అంతేకాదండి, ఈ మానవ జన్మ అతి దుర్లభమైనది. అటువంటి మానవ జన్మను ఎత్తినందుకు మనందరము మన విలువైన సమయాలను ఇటువంటి గోసేవలో మన జీవితాలను తుచ్చమైన భోగములకు వ్యర్థం చేయకుండా ఇటువంటి గోసేవను చేయడం, ఇటువంటి దయా కరుణ ఉండే పనులు చేయడం ద్వారా మనము ముక్తిని పొందడమే కాకుండా వాటిని కూడా మనం బతికించిన వాళ్ళం అవుతామండి. జై శ్రీకృష్ణ.